సోమయ్య ఏమైందా? లేయా సోమయ్య, లే పైకి లే. రైట్ కూర్చో. ఏమైందా? క్యాన్సర్ వచ్చింది జమీందారు గారు. క్యాన్సరా? హాస్పిటల్లో చూపించిన డాక్టర్లు ఏం చెప్పారా? వెళ్ళిన హాస్పిటల్కి చూపించాను, 1,00,000 అవుతుందని చెప్పాడు. 1,00,000 అవుతుందన్నారా? సరేలే, ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాలే. ఒరే సోమయ్య, ఇంటికాడ వదిలేసిరా పోండ్రా. ఐపీఎల్ బెట్టింగ్లో 20,000 పోయింది. ఇప్పుడు మా నాయన అడిగితే ఏం చెప్పాలో ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అమ్మా, అయ్యో ఏందయ్యా దేవుడా, నాకు ఎందుకు ఈ రోగం ఇచ్చిన దేవుడా? ఏందయ్యా, నేను ఎవరికి ఏ పాపం చేసినా నాకు ఈ రోగం ఇచ్చిన దేవుడా? నన్ను కన్నావు కదా, ఇంకేం చేయాలా? నేను కరే నేను పాపం చేశాను రా. ఏ కూర లేదుడా? ఏ కూర వండలేదా? నేను ఏం తినాలా? నాకు ఆరోగ్యం సర్లేదు, నేను హాస్పిటల్ పోతే 1,00,000 అవుతుందన్నారు. ఆ డబ్బాలో 20,000 ఉంది, దాంట్లో అట్టే మందుల చీటీ కూడా ఉంది. అట్ట పోయి తీసుకొని మందులు తీసుకొని అట్ట మన ఇద్దరికి భోజనం తీసుకొచ్చాను ఆయన. ఆ డబ్బాలో ఉండే 20,000 కదా బెట్టింగ్లో పోగొట్టిందా? దీనికి చెప్తే ఏమంటాడో ఏమో. ఏ డబ్బాలో? ఎర్ర డబ్బాలో చూడు. ఎర్ర డబ్బాలోనా? సర్లే, ఏదైతే అయింది, నిజమే ఒప్పుకునేద్దాం. అంటే నాన్న, ఆ 20,000 బెట్టింగ్లో పెట్టానా, ఐపీఎల్ పోయింది. పరమ దుర్మార్గుడు సార్ వీడు. సోమయ్య ఆగు, ఏం చేస్తున్నావా? చెట్టుని కొడుకుని కొడుతున్నావా? ఆగు. జమీందారు గారు, వాడు ఏం చేశాడు మీకు తెలియదు జమీందారు గారు. సరే ఏం చేశాడు అది చెప్పు ముందు. ఇంట్లో పెట్టిన డబ్బులు తీసుకువెళ్ళి బెట్టింగ్లో పెట్టి నాశనం చేశాడు. అవునా? సరే నువ్వు కూర్చో, చెప్తా. ఫస్ట్ చెప్తా, నువ్వు కూర్చో. నువ్వు కొంచెం ఉండరా, వీడే ఉండు. కూర్చో, చెప్తా. నువ్వు కూర్చో. ముందు ఏం జరిగింది అది చెప్పు. ఇంట్లో డబ్బులు 20,000 పెట్టినా, దాన్ని తీసుకుని పెట్టి నాశనం చేశాడు. ఏరా బుద్ధి ఉందా లేదురా నీకా? అంటే అది ఇంట్లో డబ్బులు తీసుకుని బెట్టులో పెట్టి ఖాళీ చేస్తావా? సర్లే, నీకు అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాలే. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర నమ్మకం పనిచేసావు కదా, ఇది నా బాధ్యత, నేను చూసుకుంటాలే. నీకు ఎందుకు అంత కష్టం? నా తర్వాత ఎలా రాసిన వెళ్ళాలని జరుగుతుంది. నువ్వు అంత పెద్ద మాటలు ఎందుకు లేకనే, నువ్వు పడుకో. నీ పోయేసే మందులు తీసుకునే అవస్థ. నువ్వు పడుకోను. రవి, నువ్వు త్వరా. గారు, ఇందుకే మా నాన్నకి ఏమైంది ఆరోగ్యము? మీరేమో మొత్తం భరిస్తాను అంటున్నారు. రవి, మీ నాన్న క్యాన్సర్ వచ్చింది. క్యాన్సరా? ఉన్న రోజులు మంచిగా చూసుకోవాలా. నా దగ్గర చాలా సంవత్సరాలుగా ఇప్పుడు నమ్మకం పనిచేశారు కాబట్టి నేను దూరం వచ్చేయాల్సి వస్తున్నాను. నాన్న, ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా. నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇన్ని రోజులు నీ విలువ తెలియలేదు, నీ కష్టాన్ని నేను గుర్తించలేకపోయాను. ఇంక నుంచి ప్రతిరోజు నేనే పనికి వెళ్తాను. ఎంత కష్టం వచ్చినా నేను భరిస్తాను నాన్న. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను బతుకున్న రోజులు నీకు కష్టం తెలియకుండా పెంచాలనుకున్నాను, కానీ నాకు ఆ దేవుడు నాకు ఆ టైం ఇవ్వలేదు. నువ్వైనా ఉన్న రోజులు ప్రశాంతంగా నమ్మకంగా ఉండి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుని ఉంటున్నాను. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తప్పుడు దారిలో మాత్రం వెళ్ళకు. ఎవరి దగ్గర పని చేసినా కూడా మన జమీందారునే కాదు, ఎవరి దగ్గర పని చేసినా కూడా నీతిగా నిజాయితీగా నమ్మకంగా కూడా పని చేసుకుంటాను.
నానా 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 నాన్న నీకు మాటిస్తున్నాను నాన్న, ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పుడు దారిలో వెళ్ళను నాన్న, వెళ్ళను. ఏమైంది నువ్వు ఎందుకు అలా అరిచావు? జమీందార్ గారు, నాన్నగారికి మనకి లేరు. యాడికి పోయినాడు? ఏడాగా పోయినాడా? నాన్నగారు చనిపోయారు జమీందార్ గారు. అవునా? సోమయ్య, బతికిన రోజులు నాదే నమ్మకంగా పనిచేసావు. ఇంకా నీలాగా నా నమ్మస్తుడు ఇంకెవడం దొరుకుతాడా? సర్లే రవి, ఇంత నువ్వేం చదువుకున్నావా? డిగ్రీ పూర్తి చేశాను, జాబ్ దొరక్క చెడు మార్గంలో వెళ్ళాను. ఓ అవునా? సర్లే, నువ్వు నా దగ్గర మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, వచ్చి జాయిన్ అవ్వు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రా. ఖర్చులకి అకౌంట్ అమౌంట్ పంపిస్తాను, చూసుకొని వచ్చేయా. దండాలయ్యా దండాలయ్యా